నేను గతంలో అనేకసార్లు చెప్పాను, నేను తెలుగు రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి, మన సొమ్ముని దోచుకుంటున్నారు కొంతమంది ఉద్యోగులు, అయినా కానీ నిజాయితీగా పనిచేయట్లేదు, వీళ్ళని నిలదీయాల్సిందే, నిర్బంధించాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు అనేక మంది ఉద్యోగులు నా మీద ట్రోల్స్ రూపంలోనూ రకరకాల ఫోన్లు చేసో నాతో మాట్లాడారు. కానీ నాతో మాట్లాడినందువల్ల ఉపయోగం లేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా బాధ్యత కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా నేను చెప్తూ వస్తున్నాను, జెన్ జెడ్ ఉద్యమం ఖచ్చితంగా అవసరం ఈ విషయంలో. ప్రత్యేకించి నిరుద్యోగులకి, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు నిరుద్యోగ వృత్తి కోసం ప్రభుత్వాల వైపు చూడటం కాదు, ఉన్నటువంటి ఉద్యోగులని ఖచ్చితంగా పనిచేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే లక్షల జీతాలు తీసుకుంటూ బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి వాళ్ళని నిర్బంధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకే ట్యాక్స్ కట్టేటువంటి ప్రతి ఒక్కళ్ళు బయట రావాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఏ ట్యాక్స్ కట్టినా సరే ఇదంతా కూడా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, మనం ఇచ్చేటువంటి ఆదాయం. దీన్ని గవర్నమెంట్ ఉద్యోగులకు 94% వచ్చేటువంటి ఆదాయంలో 94% గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు, బత్యాలు, పెన్షన్లకి ఇస్తూ ఉన్నారు. మిగతా సంక్షేమ పథకాలకు అప్పులు తీసుకొస్తున్నారు. ఇది పాలకుల్లో ఉన్నటువంటి లోపం. పాలకులను నిలదీయాలి, ఉద్యోగులని నిర్బంధించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మెహర్బానీకి పోయారు. తెలంగాణ రాష్ట్రం రిచ్ రాష్ట్రం అని చెప్పి ఆయన ఫిట్మెంట్ని అనౌన్స్ చేశారు. వాళ్ళకి అనౌన్స్ చేయంగా మనకు అనౌన్స్ చేయరా అని చెప్పేసి ఉద్యోగులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని బలవంత పెట్టారు. దాంతో ఫిట్మెంట్ని పెంచేశారు. సీన్ కట్ చేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులకు కూడా ఇంత జీతాలు లేవు. హయ్యెస్ట్ జీతాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 2014 నుంచి ఇవాళ వరకు తీసుకుంటే 300% ఉద్యోగాలు జీతాలు పెరిగినాయి. 300%. ఏ వ్యాపారం చేస్తే మీకు 300% పెరుగుతుంది? 300% జీతాలు పెరిగినాయి. ప్రతి 4 సంవత్సరాలకి పిఆర్సీ వేయాలని చెప్పి ప్రభుత్వాలని రకరకాలుగా మెడలు వంచుతూ ఉన్నారు. సంఘటిత రంగం కాబట్టి వాళ్ళు మెడలు వంచుతున్నారు, వీళ్ళు వంచుకుంటున్నారు పాలకులు. సీన్ కట్ చేస్తే ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఐఆర్ అంటారు, మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ అంటారు. ఎందుకు ఇంటీరియం రిలీఫ్? లక్షల జీతాలు తీసుకుంటున్నందుక. కరువు బత్యం అంటారు. ఏంటి కరువు బత్యం?